హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 322 చూడబోతున్నాం. క్వశ్చన్ వచ్చేసి కాయిన్ చేంజ్ అనమాట. ఆల్రెడీ చెప్పాను నన్ను మనం గ్రిడీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తానని చెప్పి. సో అదే అన్నమాట ఈ క్వశ్చన్. ఇక్కడ అటెంప్ట్ చూస్తుంది కదా, ఏం కంగారు పడద్దు. ఆల్రెడీ నేను సొల్యూషన్ అయితే రాశాను కానీ అది రికార్డింగ్ ఖరాబ్ అయింది, మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో ఈ మధ్య అప్పుడప్పుడు ఓబిఎస్ క్రాష్ అవుతుంది, ఏమనుకోకండి. అందుకని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట కొన్ని వీడియోస్కి. బట్ ఇట్స్ ఫైన్. సో మనకి ఏమి ఇచ్చాడు కదా, కాయిన్స్ అని ఒక అరే ఇచ్చాడు అండ్ అమౌంట్ ఇచ్చాడు. అవుట్పుట్ 3 అన్నాడు. ఎందుకు 3 ఇచ్చాడో చూద్దాం. సో అమౌంట్ మనం ఈ కాయిన్స్ యూస్ చేసుకుని ఈ సర్టెన్ అమౌంట్ రీచ్ అవ్వడానికి ఎలా చేయొచ్చు అంటే బెస్ట్ అప్రోచ్ ఏముంది, తక్కువ కాయిన్స్ వాడుకోవాలి మనం. సో అటువంటిప్పుడు ఏం చేయొచ్చు, 5 + 5 + 1, రెండు 5 రూపీ కాయిన్స్, ఒక 1 రూపీ కాయిన్ యాడ్ చేస్తే మనకి 11 వచ్చేస్తుంది, అవునా? సో ఎన్ని కాయిన్స్ వాడినట్టు, 3 కాయిన్లు, ఇంకో 3 కాయిన్లు రిటర్న్ చేసాం. ఇక్కడ చూడు అమౌంట్ 3 ఉంది, కాయిన్స్లో ఒకే కాయిన్ ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఇటువంటి కేసెస్లో మనం ఈ కాయిన్స్ యూస్ చేసి ఈ అమౌంట్ అయితే క్రియేట్ చేయలేం. సో ఆ కేసులో ఏంటి, మనం -1 రిటర్న్ చేయాలి. ఇంకోటి ఉంది ఎగ్జాంపుల్ 3, కాయిన్స్ = 1 ఉంది, అమౌంట్ 0 ఇచ్చాడు. దీన్ని ఏం చేసినా సరే ఈ అమౌంట్కి మ్యాచ్ చేయలేము. సో అటువంటి కేసులో మనం 0 రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు నేను గ్రిడీ అప్రోచ్ అయితే రాస్తాను. ఈ క్వశ్చన్ మనం గ్రిడీ అండ్ బిఎఫ్ఎస్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. బట్ మనకి గ్రిడీ ఏమంటే వర్క్ అవ్వదు అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను అన్న, గ్రిడీ అనేది ప్రతిదానికి వర్క్ అవ్వదు. లైక్ కొన్ని కేసెస్ మాత్రం అవుతాయి, ఖచ్చితంగా ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చూశాను, రికార్డింగ్ కూడా ఖరాబ్ అయిందని చెప్పి ఇంకా మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే డీపీ చెప్పను, ఎందుకంటే డీపీ మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. సో డైనమిక్ ప్రోగ్రామ్ అనేది తర్వాత చెప్తాను సొల్యూషన్. ఈ క్వశ్చన్లో మనం ఏం చేద్దాం, గ్రిడీ అప్లై చేద్దాం, తర్వాత అది ఎలాగ ఎర్రర్ వస్తుంది, దాని తర్వాత బిఎఫ్ఎస్ అప్లై చేద్దాం. ఓకే, సో టు బి ఫ్రాంక్ చాలా ఈజీ అనమాట ఈ క్వశ్చన్. గ్రిడీ అప్లై చేయడం అంటే జస్ట్ గుడ్డికి వెళ్ళిపోవడమే కదా. సింపుల్గా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, నేను వాడు ఇచ్చిన కాయిన్స్ని సార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఎలాగా, రివర్స్ ఆర్డర్లో. నార్మల్గా సార్ట్ ఆఫ్ అంటే అసెండింగ్ ఆర్డర్ అవుతాయి, అంటే 1 to 5 ఇప్పుడు ఎలాగ ఉందో అలాగే ఉంటుంది. నేను రివర్స్ అనుకుంటున్నా, 5 to 1 కావాలి నాకు. సింపుల్గా ఏం చేయొచ్చు, కాయిన్స్ డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ = ట్రూ అన్నాం అనుకో, మనకి ఆ కాయిన్స్ అన్నీ కూడా ఎలాగవుతాయి, డిసెండింగ్ ఆర్డర్లో సార్టింగ్ అయితే అయిపోతాయి. ఓకే, మనం అవుట్పుట్ ఏం ఇవ్వాలి, ఎన్ని కాయిన్స్ వాడామో దాన్ని కౌంట్ ఇవ్వాలి. సో సింపుల్గా కౌంట్ = 0. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కాయిన్స్ మీద అటెడ్ అవుతున్నా. ఫర్ కాయిన్ ఇన్ కాయిన్స్ అనేది ఏమో లిస్టు, కాయిన్ అన్నది వేరియబుల్. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి, కౌంట్ పెడుతున్నాను చూడు, 5, 2, 1 ఇలా ఉన్నాయి. కాయిన్స్ అన్న దాంట్లో ఇన్ని ఉన్నాయి. ఫస్ట్ అడ్రస్లో మనకి కాయిన్ అన్న దాంట్లోకి 5 వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం అప్డేట్ చేయాలి, కౌంట్ అప్డేట్ చేయాలి, అమౌంట్ అప్డేట్ చేయాలి, అంతే కదా. సో కౌంట్ ప్లస్ = అమౌంట్ డబుల్ మోడ్ కాయిన్. ఎందుకు ఇలా చేశానో మీకు చూపిస్తాను. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి, అది క్లియర్ చేద్దాం. ఓకే, సో మనకి ఏం చేస్తున్నాం, అమౌంట్ ఎంత ఇచ్చాడు, 11 ఇచ్చాడు. ఇందులో మనం డబుల్ మోడ్ చేస్తే మనకి ఆన్సర్ రాదనమాట, కామెంట్స్ కింద ట్రేట్ అవుతుంది. సో నేను ఇక్కడ సింగిల్ మోడ్ యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ చూడు 11 mod 5 చేస్తే మనకు అవుట్పుట్ వచ్చింది 2. ఇక్కడ మనం డబుల్ మోడ్ చేస్తున్నాం కదా. సో డబుల్ మోడ్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ 0.2 వాల్యూస్ ఎక్కడ కొట్టడానికి. సో మనకు వచ్చే వాల్యూ ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సో ఈ 2 వస్తుంది అనమాట. ఓకేనా, కనిపిస్తుందా? సో ఇప్పుడు ఎన్ని కాయిన్స్ వాడినట్టు, ఆల్రెడీ ఇక్కడ మనకి 11 డబుల్ మోడ్ 5 చేస్తే ఆన్సర్ 2 వస్తుంది కదా. సో 5 రూపీ కాయిన్స్ 2 వాడాము. మనం ఇక్కడ ఎన్ని వాడాము, ఇక్కడ ఇంకో 5 రూపీ కాయిన్స్ 2 వాడాము. సరిపోయింది లాజిక్. ఓకే, కౌంట్కి అప్డేట్ చేసేస్తాం. అండ్ కౌంట్కి అప్డేట్ చేసిన తర్వాత అమౌంట్ కూడా అప్డేట్ చేయాలి కదా. మరి 2 5 రూపీ కాయిన్స్ వాడేసాం, అమౌంట్ 10 రూపీస్ మీట్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన అమౌంట్కి ఇంకా ఏ కాయిన్స్ వాడాలో మనం కౌంట్ చేయాలి. సో సింపుల్గా ఏం చేస్తాను, అమౌంట్ = లైక్ బేసిక్ క్యాలిక్యులేషన్ అనమాట, అమౌంట్ మోడ్ కాయిన్. సో ఇప్పుడు మళ్ళీ అదే కన్సోల్ ఓపెన్ చేస్తాను మీకు. ఇక్కడ ఏం చేస్తాను, అమౌంట్ మోడ్ కాయిన్ అన్నా. సో డబుల్ మోడ్ 5 చేస్తేనేమో 2 వచ్చింది, మోడ్ 5 చేస్తే 1 వస్తుంది. ఎందుకు, క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. డబుల్ మోడ్ చేస్తేనేమో కోషంట్ వస్తుంది. ఇప్పుడు 5 ఇక్కడ ఉంది, 5 మధ్యలో 11 ఉంది, 5 × 2, 5 2 = 10 వేస్తావు, రిమైండర్ 1 వచ్చింది. మోడ్ చేస్తే రిమైండర్ వస్తుంది. నా డబుల్ మోడ్ వాడితే రైట్ సైడ్ ఉన్న కోషంట్ వస్తుంది అనమాట. మామూలుగా డివిజన్ వాడితే కోషంట్ వస్తుంది. డబుల్ మోడ్ అంటే 2 డివిజన్లు వాడేమనుకో, 0.5 వాల్యూస్ ఉన్నాయి అనుకో రైట్ సైడ్, అవి ఎగిరిపోతాయి అంతే. ఓకే, సో అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు అమౌంట్ ఎంత అయింది, 1 అయింది, అవునా. అమౌంట్ మోడ్ కాయిన్ అన్నాం, ఇప్పుడు అమౌంట్ 1 అయింది. ఓకే, నెక్స్ట్ అడ్రస్లో మనకి కాయిన్ ఉన్న దాంట్లోకి ఏమొచ్చింది, 2 వచ్చింది. సో కాయిన్ ప్లస్ = అమౌంట్ డబుల్ మోడ్ కాయిన్ అన్నా.
అమౌంట్ ఎంత ఉంది 1 ఉంది. డబుల్ మోడ్ ఎంత చేస్తున్నాను 2తో డివైడ్ చేస్తున్నాను. 2 ఉంది మధ్యలో 1 ఉంది. అసలు డివిజన్ అవుతుందా? అవ్వదు. సో 2 zeros 0 అండ్ రిమైండర్ 1 అలాగే ఉండిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తాను మోడ్ కాబట్టి రైట్ సైడ్ 0 ఉంది. సో కౌంట్కి ఏది యాడ్ అవ్వదు అండ్ అమౌంట్ కూడా ఏది మైనస్ అవ్వదు. ఎందుకంటే అమౌంట్ మోడ్ కాయిన్ చేస్తే ఏమవుతుంది, అమౌంట్ 1 ఉంది మోడ్ 2 ఆబ్వియస్లీ 1 రిటర్న్ అవుతుంది బ్యాక్కి. సో అమౌంట్ 1 అవుతుంది, ఇంకేం అప్డేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అడ్రస్లో ఏమొచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు మోడ్ చేస్తే ఏమవుతుంది 1 1s are 1 రిమైండర్ 0 వస్తుంది. సో కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది అండ్ అమౌంట్ మైనస్ ఈక్వల్ టు 1 మోడ్ 1 అంతే ఎంత అవుతుంది అవుట్పుట్, రిమైండర్ ఎంత అవుతుంది 0 కదా. సో 0 వస్తుంది అనమాట. ఇక్కడ అమౌంట్ 0 అయిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది సింపుల్గా రిటర్న్ కౌంట్ అంతేనా. కాకపోతే ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది, అది మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఇంకో ఈ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకో చూడు, ఫస్ట్ కూడా వచ్చిందా. ఓకే, ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తాం మనం. మనం ఇది డైరెక్ట్ ఇక్కడ మోడ్ ఈక్వల్ రాయొచ్చు కదా. ఒకసారి రన్ చేస్తున్నాను. అంటే కొంచెం ఇక్కడ లాజిక్ సరిగ్గా రాయలేదు. ఓకే, ఫస్ట్ది సాల్వ్ అయింది. ఓకే, ఇదిగో ఇక్కడ మనకి సెకండ్ కేస్ అనేది తప్పు వచ్చింది. ఎందుకు మనకి ఇక్కడ ఎక్స్పెక్ట్ అవుట్పుట్ -1 కాకపోతే 1 వచ్చింది. 1 ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ 2 చూడు, కాయిన్స్ ఒక 2 ఒకటే ఉంది. మనం ఎంత సార్టింగ్ చేసినా 2 ఒకటే ఉంటుంది. అమౌంట్ 3 ఇచ్చాడు. ఓకే, ఫర్లోపు స్టార్ట్ అయింది. సో కాయిన్స్లో 2 ఒకటి ఉంది, ఇంక ఇందులో 2 వచ్చింది. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు అమౌంట్ ఎంత 3 మోడ్ 2 అన్నాం. సో అమౌంట్ 3 డబుల్ మోడ్ 2 అన్నప్పుడు ఏమొస్తుంది 2 లెఫ్ట్ సైడ్ ఉంది, మధ్య 3 ఉంది. 2 1s are 2 రిమైండర్ 1 కోషెంట్ కూడా 1 ఉంది. సో కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అయింది, కౌంట్ యాడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అమౌంట్ మోడ్ ఈక్వల్ టు కాయిన్ అన్న. అమౌంట్ మోడ్ ఈక్వల్ టు కాయిన్ అంటే ఏమవుతుంది 3 మోడ్ ఈక్వల్ టు 2 రిమైండర్ ఎంత వస్తుంది 1 వస్తుంది. అమౌంట్ 1 అయింది. తర్వాత ఇంకా ఫర్ లూప్లో కాయిన్స్ ఏం లేవు, మనం డైరెక్ట్ ఏమో కౌంట్ రిటర్న్ చేస్తున్నాం. బట్ ఇక్కడ అమౌంట్ ఎంతో కొంత మిగిలిపోయింది కదా, మనం రీచ్ అవ్వలే, అయినా సరే మనం కౌంట్ రిటర్న్ చేస్తున్నాం. ఇది తప్పు ఇక్కడ చేసేది. సింపుల్గా మనం ఏం చేయొచ్చు తెలుసా, ఓన్లీ అమౌంట్ 0 అయింది అనుకో, దాని అర్థం ఏంటి, ఓకే వాడిచ్చిన కాయిన్స్తో మనం వాడిచ్చిన అమౌంట్ని మల్టిపుల్ కాయిన్స్ యూస్ చేసి దాన్ని అచీవ్ చేస్తామని చెప్పడానికి, అవునా కదా. సో ఇలా మనం రిటర్న్ కౌంట్ అంటాం. ఎప్పుడు అమౌంట్ 0 అయినప్పుడు మాత్రమే మనం రిటర్న్ కౌంట్ చేయాలి. లేదంటే ఏం చేయొచ్చు రిటర్న్ -1. కౌంట్ రన్ చేస్తాను, ఇది చూడండి కరెక్ట్గా రన్ అవుతుంది. ఇదిగో మనకి రన్ అయితే అయిందా. ఇప్పుడు దీన్ని ఇంకా మనం సింగిల్ లైన్ రాద్దామా, మనకు అలవాటు కదా సింగిల్ లైన్ రాయడం. రిటర్న్ కౌంట్ ఇఫ్ అమౌంట్ ఈక్వల్ టు 0 ఎల్స్ -1. కౌంట్ ఎప్పుడు రిటర్న్ అమౌంట్ 0 అయితే కౌంట్ రిటర్న్ చేయమంటున్నాను, లేదంటే -1 రిటర్న్ చేయమంటున్నాను, అంతే సింపుల్. సింగిల్ లైన్ రాసిన అయిపోయింది. ఇది టెస్ట్ కేసులు రన్ అవుతాయి కానీ అన్నీ అయితే సాల్వ్ అనమాట. సబ్మిట్ చేస్తాను కాబట్టి చూడండి మనకి ఎర్రర్ అయితే వస్తుంది. పెద్ద నెంబర్స్కి ఏంటంటే ఇది అవ్వదనమాట. ఈ క్వశ్చన్ అంటే సాల్వ్ అవుతుంది, కాకపోతే ఈ గ్రీడీ అప్రోచ్లో మాత్రం సాల్వ్ అవ్వదు. మీరు ఎంత ఆప్టిమైజ్ చేసినా, మీరు ఎంత చేసినా సరే ఈ పర్టికులర్ దానికి ఈ అప్రోచ్ వర్క్ అవ్వదు. ఓకే, అదే చెప్పాను. గ్రీడీలు ఏంటంటే గుడ్డికి వెళ్ళిపోవడమే, అన్నిటికీ ఆన్సర్లు అయితే దొరకవు ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే, సో బట్ అప్రోచ్ అయితే కరెక్టే. కొన్నిటికైనా చేశారా, కొన్ని డిస్కస్లో అయితే అన్నిటికీ అవ్వదు అనమాట. సో దానికి ఏంటంటే డీపీ ఉంటుంది, డైనమిక్ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది. సో అది ఇప్పుడే కాదు, మనం కాన్సెప్ట్ వచ్చాక అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే బీఎఫ్ఎస్ అప్లై చేస్తాను దీనికి. సో బీఎఫ్ఎస్లో మనం సొల్యూషన్ అయితే రాద్దాం. ఇదైతే రీసెట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక క్వశ్చన్ తీసుకున్నట్టు ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాలి కాబట్టి. ఇక్కడ ఫస్ట్ నేను వాడుకునేది ఏంటంటే ఇక్కడ నేను ఒకటి ఇంపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు అంటే బీఎఫ్ఎస్లో మనం లైక్ డీక్యూ వాడబోతున్నాం. సో ఆ డీక్యూ నార్మల్గా మనం ఇక్కడ చేసేయచ్చు, కాకపోతే స్లోగా ఉంటుంది. మెయిన్ స్లోగా ఉంటుంది అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ పెద్ద నెంబర్స్కి స్లోగా ఉంటుంది. మేబీ ఆన్సర్ రావచ్చు రాకపోవచ్చు అనమాట. సో కొంచెం బెటర్ వే ఏంటంటే కలెక్షన్స్లో డీక్యూ అని చెప్పి ఒక థింగ్ అయితే ఉంటుంది. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం, దాన్ని వాడుకుంటే కొంచెం ఎఫిషియెంట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట అది. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ డీక్యూ, అంతే, ఈ ఒకలేనే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక బేస్ కండిషన్ చూద్దాం. చూడు, అమౌంట్ ఈక్వల్ టు 0 అంటే డైరెక్ట్ రిటర్న్ 0 చేయొచ్చు. సో ఇది ఒక ఎడ్జ్ కేస్ అనమాట. ఇఫ్ వాడు ఇచ్చిన అమౌంటే 0 అనుకో, రిటర్న్ 0. లేదంటే మనం థింగ్ అయితే చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే క్యూ అని చెప్పి డీక్యూని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఒక టెంపరీగా ఒక వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. క్యూ డాట్ అపెండ్ ఆఫ్ ఒక టపుల్, అందులో మనకి 0,0. ఓకే, ఈ 0,0 ఏంటంటే ఇది అమౌంట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఏమో ఎన్ని కాయిన్స్ ఇప్పుడు దాకా వాడేమన్నది కౌంట్ అనమాట. ఓకే,
దీంతో పాటు ఒక సెట్ కూడా చేసుకుంటాను నేను, విజిటెడ్ అమౌంట్. అండ్ దీంట్లో కూడా ఏం చేద్దాం అనుకున్నానంటే విజిటెడ్ యాడ్ ఆఫ్ 0. అంటే ఆల్రెడీ ఒకసారి ఇందులో యాడ్ చేసిన అమౌంట్ మనం మెయింటైన్ చేసుకున్నాం యూనిక్గా ఉంటుంది. సో రిపీట్ చేసిన అవసరం లేదనమాట. ఇది ఎందుకు ఇలా అంటున్నాడో మీకు తర్వాత కోడ్ రాసిన అది అవుతుంది, కంగారు పడద్దు, చెప్తాను. ఇప్పుడు మనం వైల్ రాద్దాం. దేని మీద? క్యూ మీద. వైల్ క్యూ ఉన్నంతసేపు మనకు వైల్ రన్ అవుతూ ఉంటుంది. ఇందులో మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, అందులోంచి పాప్ చేసి నెక్స్ట్ వైల్ ఫైండ్ అవుట్ చేయడం, ఇవన్నీ చేయాలి. ఏదైతే చెప్పేస్తున్నానో కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లారిటీ వస్తుంది, కంగారు పడకండి. కరెంట్ సమ్ కామా నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్ టు పాప్ లెఫ్ట్ ఆఫ్ క్యూ డాట్ పాప్ లెఫ్ట్ ఆఫ్ అన్నాను. అంటే ఇది ఇక్కడ ఈ క్యూ ఉంది కదా, సో దీనికి పాప్ లెఫ్ట్ అనేది యూస్ చేయాలి. సో అందుకని చెప్పి పాప్ లెఫ్ట్ అయితే యూస్ చేశాను. సో ఇందులోకి మనకి ఏ వాల్యూస్ వచ్చినాయి? కరెంట్ సమ్ 0, నెంబర్ ఆఫ్ కాయిన్స్ కూడా 0. ఇక్కడ ఉన్న వాల్యూస్ వస్తాయి. మనం ఫస్ట్ వాల్యూ యాడ్ చేసాం, డీక్యూకి 0 యాడ్ చేసాం. సో ఇవే వస్తాయి. ఇప్పుడు లోపల ఏం చేద్దాం అంటే నేను ఒక ఫర్ లూప్ రాద్దాం అనుకుంటున్నా. ఫర్ కాయిన్ ఇన్ కాయిన్స్ అని చెప్పి ఒక ఫర్ లూప్ రాశాను. సో ఫర్ లూప్ రాసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు కరెంట్ సమ్ ప్లస్ కాయిన్ అనమాట. సో ఇలా నెక్స్ట్ సమ్ అనే వేరియబుల్లో ఇది 2 చేశాను. అండ్ దీని లోపల 2 ఇఫ్ కండిషన్స్ రాయాలి. ఒకటి ఈ ఏదంటారు దీన్ని, ఈ నెక్స్ట్ సమ్ అనేది మన అమౌంట్కి మ్యాచ్ అయిపోయింది అనుకో, అక్కడతో దొరికేసినట్టు మనం రిటర్న్ చేసే ఇక్కడ నుంచి. లేదంటే ఇంకొక ఇఫ్ కండిషన్ రాయాలి. అది మనం ఏం చేయాలంటే ఈ క్యూని అప్డేట్ చేసుకోవడం అండ్ విజిటెడ్ అమౌంట్ని యాడ్ చేసుకోవడం చేయాలన్నమాట. సో ఏం చెప్పాను నేను ఇక్కడ, ఇఫ్ నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు అమౌంట్, ఈ అమౌంట్ ఓకే, ఇది స్మాల్ లెటర్ కదా, స్మాల్ లెటర్ ఇద్దాం. ఓకే, అమౌంట్కి ఈక్వల్ అయిపోతే ఏం చేయాలి? రిటర్న్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ప్లస్ 1 అనమాట. ఎందుకంటే దీన్ని మనం ఇక్కడ ఒక కాయిన్ యాడ్ చేసిన తర్వాత కదా మ్యాచ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి +1 చేసి రిటర్న్ చేసేచ్చు అనమాట ఇక్కడ డైరెక్ట్. లేదంటే ఇంకొక కండిషన్ ఏంటి, క్యూని అప్డేట్ చేసుకోవడానికి, విజిటెడ్ అమౌంట్ని అప్డేట్ చేసుకోవడానికి కండిషన్ రాస్తామంటే ఇఫ్ నెక్స్ట్ సమ్ ఈజ్ లెస్ దాన్ అమౌంట్ అండ్ దీంతో పాటు మనం చెకింగ్ కూడా చేసుకోవాలి కదా, ఈ నెక్స్ట్ సమ్ అనేది నాట్ ఇన్ విజిటెడ్ అమౌంట్స్. ఎలా అయితే మనం ఏం చేయాలి, ఈ విజిటెడ్ అమౌంట్స్కి ఇది కాపీ చేసుకుంటున్నాను, టైప్ చేయడానికి జరగొచ్చి అమౌంట్ ఏం చేస్తానంటే సింపుల్గా నెక్స్ట్ సమ్ని యాడ్ చేయాలి. దీంతో పాటు మనం క్యూలో కూడా మనం వాల్యూ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఎలా అనుకుంటున్నారు, క్యూ డాట్ అపెండ్ ఆఫ్ నెక్స్ట్ సమ్ కామా దీంతో పాటు సేమ్ మన నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉందా +1తో క్యూకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా యాడ్ చేశాను. ఇది అలా రిపీటెడ్గా చెక్ అవుతూ ఉంటుంది అనమాట. క్యూ లైక్ వాల్యూ ఇదాకా మనకి చెక్ అవుతూ ఉంటుంది. లాస్ట్లో ఇదంతా తిరిగేసింది, ఎక్కడ రిటర్న్ అవ్వలేదు, ఇదంతా అయింది, మొత్తం క్యూ కూడా ఎంటీ అయిపోయింది, అసలు ఆన్సర్ రాలేదు అనుకో, అప్పుడు లాస్ట్లోకి వచ్చి రిటర్న్ -1 చేయాలి. ఎందుకు ఆన్సర్ దీనికి? సరే రన్ చేస్తాను దీన్ని. ఇంకా ఏదైతే రన్ అయితే సబ్మిట్ చేద్దాం. సో మ్యాక్సిమం అవుతుంది, ఎందుకంటే ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. లైక్ ఈ డీక్యూ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో చూడండి, టైం తక్కువ వచ్చిన సరే బీట్స్ 98% వచ్చింది. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే డీపీ అనమాట, డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటారు. సో ఇది కొంచెం అర్థమయ్యేలా ఏంటంటే కామెంట్స్ పెట్టేసి మీకు ఆన్లైన్ కంపెనీలో చూపిస్తాను. సో గైస్, ఆన్లైన్ కంపెనీ అయితే మొత్తం అంతా ఇక్కడ ప్రింట్ చేస్తాను. అండ్ ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి ఇంకా క్లియర్గా ఇవ్వడానికి చాట్‌జిపిటికి ఇచ్చాను. సో అదైతే కొంచెం మోడిఫై చేసి ఇంకా మీనింగ్ఫుల్గా ఉండేలాగా ప్రింట్ స్టేట్మెంట్స్ కన్వర్ట్ చేసి ఇచ్చింది నీట్గా. సో మీకు చూపిస్తాను. నాకైతే అప్రోచ్ అంతా క్లారిటీ ఉంది, కానీ మీకు చెప్పడానికి ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ అన్నీ యాడ్ చేశాను. ప్రతిదీ ఇక్కడ మ్యాక్సిమం లైక్ నాకు కావాల్సిన ప్రతి ఇక్కడ కూడా యాడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ అండ్ అలాగే ఈ నెక్స్ట్ సమ్, ఇక్కడ ప్రింట్, ఇందులో కూడా ఒక ప్రింట్ అండ్ లాస్ట్లో. ఓకే, సో మొత్తం అన్నీ యాడ్ చేసిన సేమ్ కోడ్, ఏం మారలేదు. ఇక్కడ జస్ట్ అవుట్పుట్ చూడండి మీరు అంతే. నేను ఏం చేశాను, ఇక్కడ కింద కాల్ చేశాను, దాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో లాస్ట్లో ప్రింట్ అవుతుంది ఇక్కడ టోటల్ కాయిన్స్ చేయడం చెప్పి ఆన్సర్ అనేది ఇక్కడ లాస్ట్లో ప్రింట్ అవుతుంది. సో ఎలా రన్ అవుతుందో చూడండి. ఆల్ రైట్, సో మనం కాయిన్స్ ఏం పాస్ చేసాం 1 to 5, టార్గెట్ ఏమో 11. అడిచిన క్వశ్చన్ అదే కదా ఫస్ట్ క్వశ్చన్. సో అదే అనమాట. ఏమైంది, క్యూ స్టార్ట్ అయింది, అపెండ్ చేసాం, విజిటర్స్ ఇందులో 0 యాడ్ చేసుకున్నాం. ఇక్కడ BFS అనేది స్టార్ట్ అయింది, ఇంకో స్టార్టింగ్ BFS. ఓకే, తర్వాత ఇప్పుడు అంతా వైల్ లూప్లో ఉంటుంది, లాజిక్ అంతా వైల్ లూప్లో ఉంటుంది. ఓకే, ఎట్ సమ్ 0 with 0 కాయిన్స్. ఎక్కడ స్టార్టింగ్లో మనం ఫస్ట్ ఏం యాడ్ చేసాం 0,0. సో అందుకే ఇక్కడ 0,0 వచ్చింది. ఒక ఎలిమెంట్ అని ఉండాలి, అప్పుడు మనకి వైల్ లూప్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి డిఫాల్ట్గా ఒక ఎలిమెంట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ సమ్ ఎంత ఉంది, కరెంట్ సమ్ 0 అండ్ కాయిన్స్ కూడా 0 ప్రస్తుతానికి, ఎందుకంటే మనం యాడ్ చేసింది అదే. నెక్స్ట్ ఫర్ లూప్ రాసాం, దేని మీద అటెడ్ అవుతున్నాం, వీటి మీద అటెడ్ అవుతున్నాం.
ఒకసారి 1, ఒకసారి 2, ఒకసారి 5 వస్తుంది. సో ఇక్కడ చూడు, ట్రయింగ్ కాయిన్ 1, నెక్స్ట్ సమ్ ఏమవుతుంది 1 అవుతుంది. ఎందుకు 1 అవుతుంది? ఎందుకు? కరెంట్ సమ్ ఎంత 0. మనం కాయిన్ యాడ్ చేస్తున్నాం, ఫస్ట్ టైం ఏమొస్తుంది, ఫస్ట్ అడ్రస్లో 1 వస్తుంది, 1 అవుతుంది, నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దీని పర్టికులర్ ఏం చేసుకుంటున్నాం సింపుల్గా క్యూకి యాడ్ చేస్తున్నాం. యాడ్ 1 to క్యూ. కాయిన్స్ ఎన్ని వాడినట్టు? ఒక కాయిన్ వాడినట్టు, అవునా? ఇంకో క్యూ డాట్ అపెండ్ నెక్స్ట్ సమ్ ఎంత ఇప్పుడు 1 వచ్చింది. ఎన్ని కాయిన్స్ వాడడం? ప్రస్తుతానికి 0 ఉన్నది. సో సింపుల్గా కాయిన్స్ ప్లస్ యూజర్ ప్లస్ 1 అన్న. సో ఇంకో కాయిన్స్ ఒకటి 1 అంటే ఇప్పుడు మనకి క్యూలోకి ఎలా యాడ్ అయింది? టపులే. ఇందాక మనం 0,0 యాడ్ చేస్తాం, ఇప్పుడు 1,1 యాడ్ అవుతుంది. ఓకే, ఒక అడ్రస్ అయింది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ అడ్రస్లో 2 వస్తుంది. 2 వచ్చినప్పుడు ఏమవుతుంది చూడు, నెక్స్ట్ సమ్ ఏమవుతుంది 2 అయింది. ఎందుకు 2 అయింది? బికాస్ కరెంట్ సమ్ స్టిల్ మనకి ఇక్కడ 0నే. అర్థమైందా? లూప్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఐటరేషన్, తర్వాత ఇక్కడ ఫర్ లూప్ రన్ అవుతుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఫర్ లూప్ రన్ అవుతుంది. ఈ ఐటమ్స్ అన్నీ అవ్వాలి. ఓకే, సో 2 వచ్చింది, సో 2 కూడా యాడ్ అవుతుంది. 2,1 అంటే 2 అనేది ఒక కాయిన్ కదా, సో 2,1 కింద ఒక టపుల్ యాడ్ అవుతుంది. దేనికి యాడ్ అవుతుంది? క్యూ, మన ఇక్కడ ఉన్న ఈ క్యూకి యాడ్ అవుతాయి. సేమ్ అలాగే 5,1 అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఎందుకు రాసాం, ఇదంతా ఎందుకు బ్రో అంటే, మనం ఒక క్యూ చేసాం గైస్, చేసుకున్నాం, ఒక టెంపరీ వేరియబుల్ యాడ్ చేసుకున్నాం. సో దాన్ని పాప్ చేస్తాం. బేసిక్గా ఈ వైల్ లూప్ రన్ అయిందంటే, ఈ లైన్ రన్ అయిన తర్వాత క్యూ ఎంటీ అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం? ఫర్ లూప్ రాసి 3 ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం, 3 టపుల్స్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు పాప్ చేసినప్పుడు అంటే ఇక్కడతో ఈ లూప్ అయిపోయిన తర్వాత, ఫర్ లూప్ అయిపోయిన తర్వాత వైల్ లూప్ క్లోజ్. ఇంక వైల్ లూప్తో పని లేదు, ఎందుకంటే క్యూలో ఒక ఎలిమెంట్ ఉంది, పాప్ చేస్తాం, వైల్ లూప్ ఆగిపోద్ది. తర్వాత మళ్ళీ 3 ఎలిమెంట్స్ వచ్చినాయి. సో ఆటోమేటిక్గా ఏమైంది, క్యూలో మళ్ళీ వాల్యూస్ యాడ్ అయినాయి కదా, ఈ వైల్ లూప్ ఎండ్ అయిన తర్వాత. సో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పాప్ చేసినట్టు ఏమవుతుంది, మనం ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసాం, 1,1 యాడ్ చేసాం కదా, సో అదే పాప్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ సమ్ 1, కాయిన్స్ యూజర్ 1 అనమాట. ఇదిగో అట్ సమ్ 1 విత్ 1 కాయిన్స్ అన్నాం. క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ టపుల్ అయితే వచ్చింది బయటికి. ఇప్పుడు చూడు, దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం? సేమ్ అప్రోచ్ ఇందాకలాగే, కాకపోతే చూడు, కాయిన్ 1 మీద ట్రై చేసాం. 1 మీద ట్రై చేస్తే నెక్స్ట్ సమ్ ఏమైంది, కరెంట్ సమ్ ఏమో 1 అండ్ ప్రస్తుతం ఉన్న కాయిన్ అంతా 1, 1 + 1 అంతా 2, నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు 2 అయింది. సో ఇప్పటికి లైక్ ఏమంటారు దాన్ని, ఈ నెక్స్ట్ సమ్ ఏదైతే ఉందో 2 అన్నది ఆల్రెడీ విజిటర్లో ఉంది కదా, ఎందుకంటే ఫస్ట్ టైం వాడినప్పుడు 1, 2, 5 ఆల్రెడీ యాడ్ చేసాం. సో అది మళ్ళీ యాడ్ చేయకూడదు, ఆల్రెడీ ఉంటే యాడ్ చేయకూడదు నెక్స్ట్ సమ్ అన్నది. సో యాడ్ చేయం కాబట్టి ఇక్కడ మనకి యాడెడ్ అని చెప్పి రాలే. తర్వాత చూడు, కాయిన్ 2 ట్రై చేసాం. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ విజిటర్లు ఎన్ని ఉన్నాయి? చాలా సింపుల్, 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సమ్ 2 వచ్చింది. మన కండిషన్లో ఏం రాసాం? నెక్స్ట్ సమ్ నాట్ ఇన్ విజిటర్ అని రాసాం. అలాగైతేనే యాడ్ చేయమన్నాం. సో 2 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి యాడ్ అయితే చేయం. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్స్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఐటమ్స్లో మనకి ఏముంది ఇక్కడ, ఫర్ లూప్లో 2. సో 2తో చెకింగ్ చేస్తున్నాం. 2 + 1 ఎంత? ఇక్కడ 2 + 1 ఎంత? 3. నెక్స్ట్ సమ్ ఎంత ఉంది? 3. అవునా? మనకి ఇక్కడ విజిటర్లో అంటే లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ విజిటర్లో 3 ఉందా? లేదు. సో 3 యాడ్ చేసుకుంటున్నాం అండ్ యాడ్ టు క్యూ కాయిన్స్ యూజ్ 2 అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ప్రస్తుతానికి టెంపరీగా అంటే లైక్ అంతకు ముందు వరకు ఎంత వాడాం, ఒక్కొక్క కాయిన్ వాడాం. ఇప్పుడు ఇంకొక అడ్రస్ అవుతుందంటే ఇంకొక కాయిన్ యాడ్ అవుతున్నట్టే కదా. సో ఏమన్నాం తర్వాత, కాయిన్స్ + 1 అన్నాం. ఇక్కడ చూసారా, కాయిన్స్ యూజ్ +1 అన్నాం. నెక్స్ట్ సమ్ కాయిన్స్ ప్లస్ యూజ్. ఇప్పుడు మనకి క్యూలోకి ఇంకొక ఎలిమెంట్ యాడ్ అయింది. ఎలా యాడ్ అయింది? 3,2 అని యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ 5 వచ్చింది. అంటే లైక్ 1, 2, 5 కదా. సో 1 to 5లో లాస్ట్ ఎలిమెంట్ 5 వచ్చింది. సో 5 + 1 అంతా 6. నెక్స్ట్ సమ్ వచ్చిందిగా, 6 వచ్చింది. ఇది విజిటర్లో ఉందా? లేదు. సో విజిటర్కి యాడ్ చేసుకుంటున్నాం అండ్ 6,2 కాయిన్స్ మనం డీక్యూకి యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏమైంది ఇందులోంచి, క్యూలో ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2,1, 5,1. తర్వాత ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ యాడ్ 3,2, 6,2 అయితే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మన ఇంకా క్యూలో వాల్యూస్ ఉన్నాయి కదా, మళ్ళీ పాప్ అవుతాయి. పాప్ అయ్యి ఏమొస్తాయి ఇప్పుడు? 2,1 వస్తుంది. ఇంకో 2,1 వచ్చింది. అవునా? వచ్చిందా? సేమ్ ఇందాక అప్రోచ్ నెక్స్ట్ సమ్ చూస్తాం, అదే యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ సమ్ అదే ఆల్రెడీ విజిటర్లో ఉందనుకో, అది క్యూకి యాడ్ చేయం, లేదంటే క్యూకి యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు 2 చేసినప్పుడు 4 వచ్చింది, యాడ్ చేసేసాం. కాయిన్స్ యూజ్ 2. తర్వాత 5 వాడితే 7 వచ్చింది, దాన్ని కూడా మనం యాడ్ చేసుకుంటాం 2. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది ఇంకా?
5,1 ఉంది. సో ఇంకో చూడు మళ్ళీ అంటే వైల్ లూప్ ఇంకా రన్ అవుతూనే ఉంటుంది. సో 5,1 వచ్చింది. సేమ్ అప్రోచ్ 6 అనేది ఇక్కడ నెక్స్ట్ సమ్ ప్లస్ కాయిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది 6 వచ్చింది. 6 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి యాడ్ చేయం, క్యూ అప్డేట్ అవ్వదు. తర్వాత ఇంకోటి ఉంది, సమ్ చేస్తే 7 వచ్చింది. 7 కరెక్ట్గా చూడండి, నెక్స్ట్ సమ్ 7 వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ముందు అడ్రస్లో 7 యాడ్ చేయలేదు కదా, ఐ మీన్ ఇక్కడ చెప్పాను కానీ ఇక్కడ విజిటర్ అప్డేట్ చేయలేదు కదా. ఓకే ఇదిగో 7 ఉంది. సో 7 ఆల్రెడీ విజిటర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి యాడ్ అయితే అవ్వదు. తర్వాత 5 వచ్చింది. నెక్స్ట్ సమ్ ఎంత అవుతుంది ఇప్పుడు 5 + 5 10 అవుతుంది, ఎందుకంటే కరెంట్ సమ్ 5 కదా. సో 10 అయింది. సో ఇప్పుడు 10 అయితే యాడ్ చేసాం, ఎందుకంటే 10 అనేది ఇందులో విజిటర్లో లేదు. సో సింపుల్గా ఏం చేస్తాం 10 ఇక్కడ యాడ్ చేసాం విజిటర్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్ ఏమొస్తుంది, ఇందులో యాడ్ అయిన 3,2 వస్తుంది. ఇగో 3 with 2 కాయిన్స్. దీని మీద మళ్ళీ అన్ని వాల్యూస్ ఎక్కువ అవుతాయి, అన్ని కాయిన్స్ ఎక్కువ అవుతాయి. సో 4 వచ్చింది. అండ్ ఇక్కడ చూడు ఇది కూడా యాడ్ చేయడం మర్చిపోయింది సార్, 7 ముందు కదా. సో ఆర్డర్లో కూడా నేను అదే ఆర్డర్లో ఎలా వచ్చిందో అదే ఆర్డర్లో పెడతాను. సెట్ కాబట్టి వాల్యూస్ ఎలాగైనా మారుతాయి, కాకపోతే నేను ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఆర్డర్లోనే ఈ నెంబర్స్ అనేది స్టోర్ చేస్తాను. సో 4 ఆల్రెడీ ఉంది విజిటర్లోకి. ఈ 4 అంటే ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేస్తాను అనుకోకండి. ఇదిగో 7 పైన 4 ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయింది. నేను అప్డేట్ చేయలేదు, లెఫ్ట్ సైడ్ రాలేదు అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే 4 ఆల్రెడీ ఉంది కాబట్టి క్యూ అప్డేట్ అవ్వద్దు. 5 కూడా ఉంది కాబట్టి అప్డేట్ అవ్వద్దు. 8 లేదు ఇందులో విజిటర్ చాట్లో లేదు, సో ఇది అప్డేట్ అవుతుంది. 8 అనేది యాడ్ అవుతుంది విత్ కాయిన్ 3 అని యాడ్ అవుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది, ఇప్పుడు 3,2 వాడేసాం ప్రస్తుతానికి, 3,2 లైన్ వాడాం. ఇప్పుడు ఇది ఆడతాం, 6,2 ఉంది. మళ్ళీ అటరేషన్ జరుగుతాయి. 1తో ట్రై చేస్తాం, నెక్స్ట్ సమ్ 7 వచ్చింది. 2తో ట్రై చేస్తాం, నెక్స్ట్ సమ్ 8 వచ్చింది. 5తో ట్రై చేస్తాం, నెక్స్ట్ సమ్ 11 వచ్చింది. ఎప్పుడైతే 11 వచ్చింది ఇంకో అమౌంట్కి ఈక్వల్ అయిపోయింది కదా. సో ఇంకో నెక్స్ట్ సమ్ అనేది అమౌంట్కి ఈక్వల్ అయిపోయింది. ఏమైంది అక్కడితో మనం రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఎన్ని కాయిన్స్ ఇక్కడ ఏం రిటర్న్ చేస్తున్నాం చూడు, లైక్ సింపుల్గా రిటర్న్ కాయిన్స్ యూజ్డ్ +1. ఇప్పుడు దాకా కాయిన్స్ యూజ్డ్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఇక్కడ చూడు 2 ఉన్నాయి. సో సింపుల్గా దాన్ని +1 చేసి రిటర్న్ చేస్తాం, కాయిన్స్ వచ్చేసినట్టే అంతే. సో ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, మీరు ఏంటంటే ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ మొత్తం చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కొంచెం మాట్లాడుకుంటే, టైం కాన్సెప్ట్ వచ్చేసి ఆఫ్ అమౌంట్ ఇంటూ ఎన్ అనమాట. అమౌంట్ ఇంటూ ఎన్ ఎలిమెంట్స్ అనేది స్టోర్ అవుతాయి. అండ్ స్పేస్ కాన్సెప్ట్ వచ్చేసి ఆఫ్ అమౌంట్, ఎంత అమౌంట్ అవుతుందో అన్ని ఎలిమెంట్స్ అయితే స్టోరేజ్ ఛాన్స్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి స్పేస్ కాన్సెప్ట్ ఆఫ్ అమౌంట్, టైం కాన్సెప్ట్ వచ్చేసి ఆఫ్ అమౌంట్ ఇంటూ ఎన్. ఓకే, సో ఇది బిఎఫ్ఎస్ అప్రోచ్. కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది, బట్ ట్రై టు అండర్స్టాండ్ అనమాట. మీరు ఎక్కువ దీని మీద వర్కౌట్ అయితే చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరూ క్లిక్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ రెండు ఒకసారి మీరు వెరిఫై చేయండి, అండ్ అర్థం అవుతుంది కిందకి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళి లైక్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు అయితే ముందు ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్, బై బాయ్.